ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మీ అందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన అమ్మ సందేశం, మన అమ్మవారు ఏమంటున్నారంటే, తల్లి నీకు దూరమైన బంధం నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు రాబోతుంది అని అయితే మన అమ్మవారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్లో ఓం శ్రీమాత్రే నమః అని రాయండి. ఇంకా మన అమ్మ ఇచ్చే సందేశం ఏమిటో తెలుసుకుందామండి. మన అమ్మవారు ఏమంటున్నారంటే, తల్లి నీ నుండి నీ మనసు నుండి దూరమైన బంధం గురించి చాలా బాధపడుతున్నావు కదా. మరలా ఆ బంధం నీ దగ్గరికి చేరుకుంటుందా లేదా అని చెప్పి పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావు కదా. మరి ఈరోజు ఈ సందేశ రూపంలో నీకు ఒక మంచి మాటనైతే చెప్పబోతున్నాను బిడ్డ. దీని ద్వారా నీ మనసులో ఉన్న బాధంతా కూడా తొలగిపోతుంది. ఎవరైతే నిన్ను అవహేళన చేసి వెళ్ళిపోయారో వారు నిన్ను మరలా నీ మనసుని అర్థం చేసుకుంటారా లేదా, మరలా నీ వద్దకు తిరిగి వస్తారా లేదా, ఇలా ఎన్నో అనుమానాలతోటి ఉంటున్నావు కదా. నా గొప్పతనం ఏమిటో నేనేమిటో వారికి తెలిసేలా చేయి దుర్గమ్మ అని నన్ను పదే పదే అడుగుతున్నావు కదమ్మా. చూడు బిడ్డ, మన నుండి దూరమైన వారు మన గురించి ఆలోచిస్తున్నారా లేదా అని అనుకోవటం సహజమే. ఈ విధమైనటువంటి ఆలోచనలు నువ్వు మాత్రమే చేస్తే సరిపోదు కదా, ఎదుటివారు కూడా చెయ్యాలి. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పటానికి, నీ జీవితం ఎంతో మంచిగా ఉంటుంది అని చెప్పటానికి ఈరోజు నీ దుర్గమ్మ తల్లి ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను. ఎవరైతే నిన్ను అపార్థం చేసుకుని ఇన్ని రోజులు కూడా వెళ్ళిపోయారు అని నువ్వు బాధపడుతున్నావో, వారు తిరిగి వస్తారా లేదా అని ఎంతో ఆలోచించి సతమతమవుతున్నావు. వారి తప్పు తెలుసుకుని వారు నా దగ్గరికి వచ్చేలా చేయి దుర్గమ్మ అని నన్ను అడుగుతున్నావు. వారు నిన్ను అపార్థం చేసుకుని అవమానించి వెళ్ళిపోయారు అని అనుకుంటున్నావు కదా. వారు నన్ను అర్థం చేసుకుని తిరిగి నా వద్దకు వస్తే అంతకు మించిన ఆనందం లేదు దుర్గమ్మ అని నాతో చెప్పుకుంటున్నావు కదమ్మా. చూడు, నిన్ను ఎవరైతే అవమానించి హేళన చేసి నిందించి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారి తప్పు వారు తెలుసుకుని నువ్వు ఎంతో గొప్పదానివి, నీ మనసు చాలా మంచిది అని వారి నీ దగ్గరకు వచ్చి నిన్ను క్షమాపణ చెప్తారు. నీ నిజాయితీ అనేది అతి కొద్ది రోజుల్లోనే తెలుసుకుంటారమ్మా. నిన్ను ఏ విధంగా అయితే అవమానించి ఎటువంటి నింద వేసి వెళ్ళిపోయారో, నిన్ను ఏ విధంగా అపార్థం చేసుకుని దూరమయ్యారో అలాంటి వారు అతి కొద్ది రోజుల్లోనే మీ దగ్గరకైతే వస్తారు. మీరు ఎంత నిజాయితీగా ఉంటారో, ఎంత ధర్మంగా నడుస్తారో అవన్నీ కూడా భగవంతుడు చూస్తాడు. కాబట్టి మీ యొక్క గొప్ప సంతోషాన్ని ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా దూరం చేయడు. మన దుర్గమ్మ అయితే ఇలా చెప్తున్నారండి. మనల్ని ఎవరైతే నిందించి వెళ్ళిపోయారో, మనల్ని ఎవరైతే బాధపెట్టి వెళ్ళిపోయారో వారి తప్పు తెలుసుకుని వారు మన దగ్గరికి వచ్చేలా అమ్మ చేయబోతుందంటండి. మరి దుర్గమ్మ తల్లి దగ్గర ఈ మాటలన్నీ చెప్పుకుని ఏ భక్తుడు లేదా ఏ భక్తురాలు వేడుకున్నారో వారికైతే ఈరోజు దుర్గమ్మ తల్లి ఈ సందేశం ద్వారా ఇలా చెబుతున్నారండి. చూడమ్మా, నీకు ఇష్టమైన వారు నీకు దూరమైనప్పటి నుంచి నువ్వు చాలా బాధపడుతున్నావు. అలాగే వారు తిరిగి రావాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నావు. నీ మనసును నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటే చాలు అని ఆలోచిస్తున్నావు కదా. నిన్ను అపార్థం చేసుకుని తొందరపాటు నిర్ణయం తీసుకుని నీ నుండి నీకు దూరమైన బంధం అతి తొందరలోనే నిన్ను అర్థం చేసుకుని నీ వద్దకు చేరుతుంది. అలాగే ఎవరైతే నిన్ను తక్కువ స్థాయి అని చూసి, ఎవరైతే నిన్ను చిన్నచూపు చూశారో, సమాజంలో నిన్ను చిన్నచూపు చూశారో అటువంటి వారి గురించి నాతో చెప్పుకుని పదే పదే బాధపడుతున్నావో, ఇలా ఎందుకు బాధ పెడుతున్నారో, నీ మంచి మనసుని బాధపెట్టి ఎందుకు మోసం చేసి వెళ్ళిపోయారో వారికే తెలియాలి. చూడు తల్లి, ఎవరైనా సరే వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో వారికే తెలియాలి. కాబట్టి అలాంటి వారు పైకి ఒకలా లోపలికి ఒకలా ఉంటారు. కాబట్టి అంచనా వేయటం కూడా కష్టమే. నీ మంచితనం ఎలా ఉంటుంది అంటే నలుగురికి ఉపయోగపడేలా, నలుగురికి సహాయపడేలా ఉంటుంది. నీ మంచి మనసుతోటి వారిని కూడా చేరదీశావు. కానీ వారు అర్థం చేసుకోకుండా నీ నుండైతే దూరం అయిపోయారు. నిన్ను బాధ పెట్టినంత మాత్రాన వాళ్ళేమీ సంతోషంగా ఉండరు.
నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకో, వారు నిన్ను చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. అదే వారికి పెద్ద శిక్ష. అటువంటి వారికి ఏదో జబ్బు ఉంది అని వారి గురించి నువ్వు ఏమాత్రమూ కూడా పట్టించుకోవద్దు. నిన్ను అందరూ అపార్థం చేసుకుంటున్నారు అని బాధపడుతున్నావు. నీది ఎంతో మంచి మనసు తల్లి. అందరూ బాగుండాలి అని కోరుకుంటావు. అందరికీ కూడా నీకు చేతనైన సహాయం చేస్తావు. నీ మనసు యొక్క గొప్పదనం గురించి ఇవన్నీ నువ్వు పట్టించుకోకుండా ఎవరి గురించో ఆలోచించి నిద్రాహారాలు మానేయటం ఇది తప్పు కదా బిడ్డ. కాబట్టి ఎటువంటి సందేహాలు, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. నీ జీవితం నువ్వు సంతోషంగా గడుపుతూ ఉండు. వారు నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటే గనుక వారు నీ దగ్గరికి వస్తారు. అలాగే తిరిగి వచ్చిన వారితోటి కొంచెం జాగ్రత్తగా ఉండటం నేర్చుకో. నీకున్నటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోకుండా ప్రతి క్షణము కూడా ఆనందంగా సంతోషంగా గడపాలని కోరుకోవటమే నీ దుర్గమ్మ తల్లి లక్ష్యం తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంతో ఉండు, ధైర్యం కలిగి ఉండు. నీ మానసిక శక్తి కూడా క్షీణించిపోతుంది. నువ్వు నడిచేటటువంటి దారి కూడా చిన్నాభిన్నంగా ఉంది. నీ దారి ఎంత కష్టమైనా సరే నీ ముందు నేను నడుస్తూ ఉంటాను అని గుర్తుపెట్టుకో సుమా. కాబట్టి నేను నీతో పాటే ఉండి నీకు అన్ని వేళలా సహాయం చేస్తాను అనే మాట నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో అమ్మా, ఏనాడు కూడా ఒక్క క్షణం నిన్ను వదిలి ఉండింది లేదు. అలాగే ఒక్కసారి గుర్తు చేసుకో, ఎన్నిసార్లు నేను నీకు సహాయం చేశాను, ఎన్నిసార్లు నేను నీ ముందు నిన్ను నడిపించానో బాగా గుర్తు చేసుకో తల్లి. అది నా బాధ్యత. నువ్వు నా బిడ్డవు కాబట్టి నీకు నేను తప్ప మరి నీకెవరు సహాయం చేస్తారు చెప్పు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా నీ దుర్గమ్మ తల్లి ఉందనే కదా నువ్వు ఈ మాత్రమైనా సంతోషంగా ఉండగలుగుతున్నావు. అంటే దుర్గమ్మ ఉందిలే, అంతా దుర్గమ్మ చూసుకుంటుందిలే అనే ధీమా ఏదైతే ఉందో, అదే విధంగా నా బిడ్డల్ని నేను కాపాడుకోవాలి అనే బరువు బాధ్యతలు నేను మోస్తూ ఉంటాను. కాబట్టి కొన్నంత బలంగా నేను ఎప్పుడూ కూడా నీ వైపు నిలబడి ఉంటాను. దుర్గమ్మ తల్లి అని పిలవగానే సప్త సముద్రాలు దాటైనా సరే నీ వద్దకు వస్తాను. నేను స్వయంగా నా బిడ్డల దగ్గరికి రాలేకపోయినా ఏదో ఒక విధంగా నా బిడ్డలకి సహాయాన్ని అందిస్తాను. మంచి సలహాలను అందిస్తాను. అలాగే మీరు ఏదైనా తెలుసో తెలియకో తప్పుడు మార్గంలో వెళితే మిమ్మల్ని దండించైనా సరే మంచి మార్గంలో పెడతాను. ఇక నువ్వు ఏ బంధం అయితే నిన్ను బాధపెట్టి దూరమయ్యింది అని బాధపడుతున్నావో ఆ బంధం గురించి ఆలోచించక నువ్వు సంతోషంగా ధైర్యంగా ఉండు. వారు దూరం అయిపోయారు అని నీ ఆలోచనలన్నీ కూడా మారిపోయాయి. ఒకటి చెప్తాను వినమ్మా, వారు తప్పు తెలుసుకుని వారు నిన్ను వెతుక్కుంటూ నువ్వే కావాలి అని నీ దగ్గరికి వస్తారు. కాబట్టి ఇటువంటి ఆలోచనలన్నీ వదిలేసి నీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపు. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదండి, మన దుర్గమ్మ సందేశం విన్నారు కదండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం తప్పనిసరిగా ఎటువంటి కష్టం వచ్చినా సరే ఫ్రెండ్స్, ఎటువంటి బాధ వచ్చినా సరే మనం అమ్మవారి మీద భారం వేయాలన్నమాట. ఎందుకంటే అమ్మవారు తప్పకుండా మనకి సహాయం చేస్తారండి. నా జీవితంలో ఎన్నో మిరాకిల్స్ జరిగాయండి. ఒక మిరాకిల్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. కష్టాల నుంచి గట్టెక్కించడమే కాకుండా నేను కోరుకున్న కోరికలు కూడా తీరుతున్నాయండి. నేనైతే ఒక కోరిక కోరుకున్నాను ఫ్రెండ్స్. ఆ కోరిక తీరితే కనుక అమ్మవారికి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి చీర ఇస్తాను అని అయితే అనుకున్నాను ఫ్రెండ్స్. అమ్మవారు నా కోరిక అయితే నెరవేర్చారండి. అంటే నేను అమ్మవారికి ఎప్పుడు చీర పెట్టినా 100 రూపాయల చీర, ఇటువంటి తక్కువ ఖరీదైన చీరే పెట్టేదాన్నండి. కానీ ఈసారి అమ్మ నీకు మంచి చీర కొనాలి అని అయితే మనసులో అనుకున్నాను ఫ్రెండ్స్. విజయవాడ యాత్రకు వెళ్ళేటప్పుడు దగ్గరలో కొనొచ్చని నేనైతే ఊరుకున్నానండి. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకోలేదండి. నేను 4 నెలల క్రితం ఏంటంటే నేను డైలీ వేర్ శారీస్ తీసుకుందామని షాప్కి వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ విచిత్రం ఏంటంటే 2 చీరలు కొంటే ఒక చీర ఆఫర్ అని పెట్టారండి. అంటే 1000 రూపాయలు కొంటే గనక 1200 రూపాయలు ఖరీదైన చీర ఫ్రీ అని చెప్పారండి. నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేనేంటంటే ఒక శారీ కానీ 2 శారీలు కానీ డైలీ వేర్ కొనుక్కోవచ్చని వెళ్ళాను. 2500లో కొనుక్కోవచ్చని వెళ్ళానండి. కానీ అక్కడ అలా జరిగిందనమాట. అప్పుడు నేనైతే 2 చీరలు డైలీ వేర్ శారీస్ తీసుకున్నాను. అలాగే 1200 రూపాయల చీర, చాలా మంచి చీర అయితే ఫ్రీగా వచ్చిందండి. నేను ఆ చీరని ఏం చేయాలా అనుకుంటున్నాననమాట. ఎందుకంటే అంత ఖరీదైన చీర నాకు ఎందుకులే అని అనుకున్నాను. తర్వాత అయితే నాకు దుర్గమ్మ తల్లి అనుకున్నాను కదండి మంచి చీర కొంటానని. నాకు అమ్మవారే గుర్తు చేశారనమాట. ఆ చీర అమ్మకి ఇవ్వాలని అప్పుడు మనసులో అనిపించిందండి.
చూసారా ఫ్రెండ్స్, మనం ఏంటంటే అంత ఖరీదు పెట్టి కూడా మేమైతే కొనలేను కదా! ఎప్పుడు కొనగలదునో అప్పుడే ఎళ్ళాలి విజయవాడ అని అయితే మనసులో అనుకునేదాన్నండి. కానీ అమ్మవారు చూసారండి, మా ఆర్థిక పరిస్థితులు అమ్మవారికి తెలుసు కాబట్టి ఆ చీరని అమ్మ ఫ్రీగా వచ్చేలా చేశారు చూసారండి. అమ్మవారి మిరాకిల్. నేనైతే ఇంకా వెళ్ళలేదండి విజయవాడ. తప్పనిసరిగా వెళ్ళినప్పుడు ఆ చీర, గాజులు, పువ్వులు, పళ్ళు అన్నీ కూడా అమ్మకు సమర్పించుకుంటానండి. అలాగే ఎన్నో మిరాకిల్స్ జరిగినాయండి. ఒక్కో వీడియోలో ఒక మిరాకిల్ అనేది చెప్తూ ఉంటాను అప్పుడప్పుడును. అలాగే అమ్మవారి మిరాకిల్స్ మీ జీవితంలో జరిగి ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి. నేనైతే మీ మిరాకిల్స్ అన్నీ వీడియో రూపంలో అందరికీ చెప్తానండి. మన అమ్మ గురించి అందరికీ తెలియాలి కదండీ! ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.